సాయి బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సాయి గురించి మీకు మరికొన్ని విషయాలు తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ రహస్యమనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీలు లేని వారి కోసం ఈ చిన్ని ప్రయత్నం. ఆ సద్గురు గొప్పతనాన్ని, కలియుగ దైవమైన సాయిని గురించి అందరూ తెలుసుకోవాలని ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను. ఇది విన్న వారందరికీ ఆ బాబా మీలోనే, మీ తోడుగా, మీ నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని, సాయి బంధువులందరిలో నన్ను కూడా చేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడీ సాయి పరమగురుభ్యో నమః. అధ్యాయం 4. ఎవరి ఉపాసన శ్రేష్టం, ఉత్తమం. భగవంతుడిని లేదా గురువును ఆరాధించడాన్ని, స్మరించడాన్ని, ధ్యానించడాన్ని శాస్త్రీయ పరిభాషలో ఉపాసన అని అంటారు. మానవుడు ఎవరిని ఉపాసన చేస్తాడో ఆ గురు గొప్పతనం, వైభవం, గుణాలను బట్టి ఫలితాలు అధమంగా, మధ్యమంగా, ఉత్తమంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు ఎవరినో ఒకరిని నిరంతరం ఉపాసన చేస్తూనే ఉంటాడు. ఉపాసన చేయని వాడే లేడు. ఉపాసన చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం. ఈ ఉపాసన జరగకుండా ఉండేది ఒక్క నిద్రలో మాత్రమే. స్వప్నావస్థలో కూడా ఉపాసన జరుగుతూనే ఉంటుంది. సాధకుడు ఎవరిని ఉపాసిస్తాడో అదే తాను అవుతాడు. ఆ విషయాన్నే శ్రీకృష్ణుడు దేవతలను ఆరాధించిన వారు దేవతలను, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతలను, భూతములను ఆరాధించేవారు భూతములను, నన్ను ఆరాధించేవారు నన్ను పొందుతున్నారని తెలిపెను. ఉపాసన ఎన్ని విధాలుగా జరుగుతుందో సాయి పలికిస్తున్నారు. శ్రద్ధగా వినండి. ఉపాసన 5 విధాలు. 1 విషయ ఉపాసన, 2 దేవతా ఉపాసన, 3 భూత ఉపాసన, 4 గురు ఉపాసన, 5 ఆత్మ ఉపాసన. ఈ విషయ ఉపాసన ప్రతి మనిషి మాయా ప్రభావం వల్ల ఒక వ్యక్తినో, వస్తువునో, కళనో, విషయాన్నో విచారిస్తూ ఉంటాడు. నిరంతరం ఒకరు చెప్పకనే చింతిస్తూ ఉంటాడు, ధ్యానిస్తూ ఉంటాడు. దీనినే విషయ ఉపాసన అని అంటారు. 100% సాధకులందరూ ఈ ఉపాసన చేస్తూ ఉంటారు. ఈ విషయ ఉపాసననే బంధాన్ని కలిగించేది. ఈ విషయ ఉపాసననే అశాంతిని, దుఃఖాన్ని కలిగించేది. ఈ విషయ ఉపాసనని సంసారంలో సదా బంధించేది. ఈ విషయ ఉపాసనని ఆత్మ సాక్షాత్కారం కలగకుండా అడ్డుపడేది. సాధకుడు దీని నుండి బయటపడితే గాని అశాంతి నుండి, దుఃఖం నుండి, కష్ట నష్టముల నుండి విడిపడలేడు. పరమశాంతిలో సదా రమించలేడు. అందుకే సాయి ఒక పక్క పరమార్థం గురించి శ్రవణం చేస్తూనే మరో పక్క నిరంతరం విషయ చింతనలో ఉండేవారికి, సదా సంసార ధ్యానం చేసేవారికి ఆ ప్రాపంచికతయే, ఆ సంసారమే సాక్షాత్కరిస్తుందనే కానీ బ్రహ్మజ్ఞానం కలగదని తెలిపారు. సమస్త సాధనలన్నీ ఈ విషయ ఉపాసనను నశింపచేయడానికే. సమస్త జ్ఞాన బోధలన్నీ దీన్ని తొలగించడానికే. గురు అనుగ్రహాన్ని పొందవలసింది దీనిని నశింపచేయడానికే. 2 దేవతా ఉపాసన. ఈ సృష్టిలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. వారిలో నీవు ఎవరినైనా ఆరాధించవచ్చును. కానీ దేవతలంతా ఒక్కటి కాదు. వారి శక్తి సామర్థ్యాలలో, అనుగ్రహ ఫలాలలో భేదాలున్నాయి. కాబట్టి దేవతలలో ఉత్కృష్టమైన, సాటిలేని దైవాన్ని ఉపాసన చేయాలి. అప్పుడు నీవు పూర్ణ ఫలితాన్ని పొందుతావు. ఒక ఉదాహరణమిస్తే మీకు అవగతం అవుతుంది. నందీశ్వరుడు తండ్రి ఇంద్రుడి గురించి తీవ్రంగా ఉపాసన చేస్తాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. మృత్యువే లేని మహాపరాక్రమవంతుడైన పుత్రుడు కావాలని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, మహర్షి, నీకు కుమారుని ప్రసాదించగలను, కానీ మరణం లేని పుత్రుని ప్రసాదించలేను. ఆ శక్తి నాకు లేదు. బ్రహ్మ విష్ణువులను కూడా లేదు. నీవు శివుడిని ఉపాసన చేస్తే నీ కోరిక తీరుతుందని అదృశ్యం అవుతాడు. అప్పుడు ఆ మహర్షి శివుని ఉపాసన చేస్తే అగ్నిగుండం నుండి పుట్టినవాడే నందీశ్వరుడు. సాధక అవగతమైందా దేవతల శక్తి సామర్థ్యాలలో భేదాలు? విషయ ఉపాసన నుండి నీవు బయటపడాలంటే నీకు నచ్చిన దేవతను ఉపాసన చేయమని శాస్త్రం తెలిపింది. కాబట్టి నీవు ఒక దేవతను ఉపాసన చేయాలనుకున్నప్పుడు సాటి లేని మేటి దేవతను ఉపాసన చేయాలి. అందరికంటే శ్రేష్టమైన, ఉత్తమమైన దైవం ఎవరు అని మీరు ప్రశ్నిస్తే ఆ శ్రేష్టమైన మేటి దైవం ఆదిపరాశక్తి. ఎవరు పరబ్రహ్మానికి రానియో, ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తల్లియో, ఎవరు అనంత కోటి బ్రహ్మాండాలకు సృష్టించారో, ఎవరి శక్తి ఒక కణముతో బ్రహ్మ సృష్టిని, విష్ణు స్థితిని, మహేశ్వరుడి లయాన్ని చేస్తున్నారో ఆ పూర్ణ శక్తియే అమ్మవారు. వ్యవహార దృష్టిలో, ఆరోపిత దృష్టితో మూల దైవాన్ని ఆదిపరాశక్తి అని అంటారు. నిరాకార దృష్టితో మూల దైవాన్ని పరబ్రహ్మం అని లేదా శివుడని అంటారు. ఆదిపరాశక్తి సూర్యుడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కిరణాలు. ఆదిపరాశక్తి సముద్రమైతే సరస్వతి, లక్ష్మీ, పార్వతులు అలలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మీ, పార్వతి వీరందరూ అంశశక్తులు.
ఆది పరాశక్తి పూర్ణశక్తి. ఆది పరాశక్తి తర్వాత శ్రేష్టమైనది మేటి దైవం సదాశివుడు. సదాశివుడి తర్వాత శ్రేష్టమైన మేటి దైవం మహేశ్వరుడు. మహేశ్వరుడి తర్వాత శ్రేష్టమైన మేటి దైవం రుద్రుడు. రుద్రుడి తర్వాత శ్రేష్టమైన మేటి దైవం విష్ణువు. విష్ణు తర్వాత శ్రేష్టమైన మేటి దైవం బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని తర్వాత శ్రేష్టమైన మేటి దైవం ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు. ఈ విధంగా శక్తిని బట్టి విభిన్న రకాలుగా ఉంటారు. బ్రహ్మను పూజించనే రాదు. విష్ణు పూజ కొంత మేలు, శివుడి పూజ చేయడమే ఉత్తమం. శివుడి భక్తియే భక్తి అని తెలిపారు. కాబట్టి సాధక, నీవు అత్యంత శ్రేష్టమైన దైవమైన ఆదిపరాశక్తిని లేదా సదాశివుడిని ఆరాధించు, ఉపాసన చెయ్యి. ఎప్పుడు వీరి అనుగ్రహం కలుగుతుందో అప్పుడు కష్టనష్టములు తొలగడమే కాక బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే గురువును ప్రసాదిస్తారు. దేవతా ఉపాసనను 90% చేస్తుంటారు. దైవ ఉపాసన చేస్తే కానీ గురు ఉపాసన చేయరాదు. కాబట్టి శ్రేష్టమైన దైవాలైన ఆదిపరాశక్తి లేదా సదాశివుడిని ఉపాసన చేయి, లేదా నీకు నచ్చిన ఇష్టం వచ్చిన దైవాన్ని ఉపాసన చేయి. అప్పుడు నీవు ఉద్ధరించబడతావు, అశాంతి నుండి విడిపడతావు, పరమశాంతిని పొందడానికి అర్హుడవుతావు. భూత ఉపాసన కర్ణపిశాచి, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, శూలిని మొదలగు క్షుద్రదేవతలను ఆరాధిస్తే దానిని భూత ఉపాసన లేదా క్షుద్ర ఉపాసన అంటారు. అందరికంటే అతి శీఘ్రంగా సాధకుడికి శక్తులను ప్రసాదించేది ఈ క్షుద్రదేవతలే. అందుకే సాధకులు అనేక సంవత్సరాలు దేవతలను, గురువును పూజించే శ్రద్ధ, సహనం లేనివారు వీటి ఆకర్షణలో పడి జీవితాన్ని అధోగతి పాలు చేసుకుంటారు. ఈ క్షుద్రోపాసన వల్లనే చాలామంది విభూది, కుంకుమ, మిఠాయిలు, పుష్పాలు సృష్టించి ఇస్తూ ఉంటారు. వీటినే చిల్లర మహిమలు అంటారు. ఈ శక్తుల వలన సాధకుడికి కీర్తి, ధనం, భోగాలు కలుగుతాయి. కానీ ఈ ఉపాసన వలన జరిగే నష్టం ఏమంటే మానవ జన్మ నుండి దిగజారి భూత జన్మను ఎత్తవలసి ఉంటుంది. వీరే కాక వీరిని గురువుగా ఆరాధించేవారు కూడా భూత జన్మలు ఎత్తవలసి ఉంటుంది. అందుకే శాస్త్రం భూత ఉపాసనను నిషేధించింది. కాబట్టి సాధకులు పొరపాటున కూడా ఈ ఉపాసన చేసే గురువుల జోలికి పోరాదు. కానీ చాలామంది క్షుద్రోపాసన గురువులకు ఆకర్షింపబడడానికి కారణం భవిష్యత్తు విషయాలు చెప్పడం, మనసులోని మాటలు చెప్పడం. నా అన్వేషణలో నేను ఇలాంటి వారిని ఎందరినో దర్శించి మహాత్ములని, సిద్ధపురుషులని నమ్మడం, కొన్ని రోజులకు వాళ్ళ అసలు సంగతి ఏమిటో తెలిసి వారి నుండి తప్పుకోవడం జరిగింది. మరికొంతమంది స్వప్న దర్శనం పొంది ఏవో కొన్ని అనుభవాలు పొంది ఆ ప్రమాణాలతో దేవుడని ఆరాధిస్తుంటారు. కాబట్టి సాధక, మనసులోని మాటలు చెప్పేవారంతా మహాత్ములు కారని, భవిష్యత్తు చెప్పేవారంతా భగవంతుడు కాదని, స్వప్నంలో కొన్ని అనుభవాలు కలిగినంత మాత్రాన దేవుడు కాదని అవగతం చేసుకో. వివేకంతో చరించు. గురు ఉపాసన. ఉపాసనలలో శ్రేష్టమైనది, ఉత్తమమైనది గురు ఉపాసన. దైవారాధన కంటే గురు ఆరాధన శ్రేష్టమైనది. కారణం, బ్రహ్మజ్ఞానం కలగాలంటే గురు ఉపాసన చేయవలసిందే. దేవతలకు భక్తుల కష్టాలు, నష్టాలు పోగొట్టే శక్తి, ప్రాపంచిక కోరికలు తీర్చే శక్తి ఉంది. కానీ బ్రహ్మజ్ఞానం ప్రసాదించరు. బ్రహ్మజ్ఞానం కోరి దేవతలను ఆరాధిస్తే వారు ఒక గురువును చూపించి వారి ఆరాధనతో దానిని పొందమంటారు. కాబట్టి విష్ణు భక్తుల కన్నా, రుద్రభక్తుల కన్నా, శక్తి భక్తుల కన్నా గురుభక్తులే శ్రేష్టమైన వారు, ఉత్తములు. కారణం, ముల్లోకముల యందు గురువును మించిన వస్తువు లేదు. బ్రహ్మ, విష్ణువు పరమాత్మ గురువే అయి ఉన్నాడని యోగ శిఖోపనిషత్తు తెలిపింది. విష్ణువును ఆరాధిస్తే వైకుంఠ లోక ప్రాప్తి కలుగుతుందే గాని పరమశాంతి కలగదు, మోక్షం రాదు. అదేవిధంగా శంకరుడిని ఆరాధిస్తే కైలాసం, బ్రహ్మదేవుని ఆరాధిస్తే సత్యలోక ప్రాప్తి కలుగుతుందే గాని మోక్షం రాదు, పరమశాంతి కలగదు. గురువును లేదా ఆత్మను ఉపాసన చేస్తే పరమశాంతి, మోక్షం కలుగుతాయి. కాబట్టి దేవత ఉపాసన త్యజించి గురు ఉపాసన చేయాలి. ఎందుకంటే మనం సాధించవలసింది, పొందవలసింది లోకాలను కాదు, లోకాలకు అతీతమైన పరబ్రహ్మత్వాన్ని. అందుకే సాయి మనం కోరవలసింది లోకాలను కాదని వీటికి అతీతమైన పరబ్రహ్మమని శ్యామకు తెలిపెను. గురువును ఆశ్రయించకుండా ఆత్మను దర్శించడం బ్రహ్మకు సాధ్యం కాదు. అతని తండ్రి విష్ణువుకు సాధ్యమూ కాదు. తాళం చెవి లేకుండా తాళం తీయడం సాధ్యం కానట్లే గురువు లేకుండా మోక్షం సిద్ధించదని తెలిపారు సాయి. అందుకే సాయి గురువే నా నిరంతర పరమ లక్ష్యం, గురు కౌసల్యం పరమాద్భుతం సుమ. గురువును తప్ప నేను మరొక దానిని ధ్యానం చేసేవాడిని కాదు. గురువు తప్ప నాకు మరో ధ్యేయమే ఉండేది కాదు అని తెలిపారు. 5. ఆత్మ ఉపాసన. ఉపాసనలో ఉత్తమోత్తమైనది, సాటి లేనిది ఆత్మ ఉపాసన. విషయ, దేవత, భూత, గురు ఉపాసనలు అందరూ చేయగలరు. కానీ ఆత్మ ఉపాసన ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు మాత్రమే చేయగలరు. మిగిలిన వారికి ఈ ఉపాసన అసంభవం, అసాధ్యం. ఈ ఉపాసన సిద్ధిస్తే గాని మోక్షం రాదు.
ఈ ఉపాసన సిద్ధిస్తే గాని మనసు నాశనం కాదు. ఈ ఉపాసన సిద్ధిస్తే గాని సకల సిద్ధులు కలగవు. ఈ ఉపాసన సిద్ధిస్తే గాని నిత్యానంద ప్రాప్తి కలగదు. అందుకే సాయి, ఈ శరీరం మర్త్యం, పార్థివం, బ్రహ్మం మాత్రమే అమర్త్యం, అవినాశి. అందుకే సాయి ఎప్పుడు మనసు ఆత్మ యందు లయించి నిర్వికల్ప సమాధిని సాధకుడు పొందుతాడో అప్పుడు పరబ్రహ్మం ఎవరో కాదు, సాధకుడే. ఈ విషయంలో నీకు అనుమానం వద్దు. ఇది నా అనుభవం అంటారు వేమన. అందుకే మోక్షప్రదాత అయిన శివుడిని మాత్రమే ధ్యానించమని, అనన్యమైన వాటిని త్యజించమని పలికింది. ఈ ఆత్మ ఉపాసన సిద్ధించాలంటే మొట్టమొదట అనన్య భక్తితో ఇష్టదేవత ఉపాసన చేయాలి. దైవానుగ్రహం వలన గురుదర్శనం కలిగి గురు ఉపాసన లభిస్తుంది. గురు అనుగ్రహం వలన ఆత్మదర్శనం కలిగి ఆత్మ ఉపాసన లభిస్తుంది. ఆత్మానుగ్రహం వలన ఆత్మదర్శన నిష్ట కలిగి మోక్షం లభిస్తుంది. దేవతా ఉపాసన ఇంటర్ చదవడం లాంటిది. గురు ఉపాసన డిగ్రీ చదవడం లాంటిది. ఆత్మ ఉపాసన PhD చదవడం లాంటిది. ఇంటర్ పాస్ అయితే కానీ డిగ్రీ చదవలేనట్లు, దేవత ఉపాసన చేస్తే కానీ గురు ఆరాధన చేయలేరు. డిగ్రీ పాస్ అయితే కానీ PhD చదవలేనట్లు, గురు ఉపాసన చేస్తే కానీ ఆత్మ ఆరాధన చేయలేరు. ఒక సాధకుడు షిరిడి సాయి భక్తుడు అయ్యాడంటే అతడు డిగ్రీ విద్యార్థి అని అర్థం. అంటే షిరిడి సాయి భక్తుడు దేవత ఆరాధన చేయవలసిన అవసరం లేదు. ఆత్మదర్శనం పొందిన వారికి గురు ఉపాసన చేయవలసిన అవసరం లేదు. కారణం ఆత్మయే గురువుగా ఆరాధన జరుగుతుంది. కానీ సమాధి నిష్ట కలిగే వరకు గురువు ఆత్మ ఉపాసనలు చేయడం మంచిది. ఈ విశ్వ ఉపాసన చేసేవారు అధమాధములు, భూత ఉపాసన చేసేవారు అధములు, దేవత ఉపాసన చేసేవారు మధ్యములు, గురు ఉపాసన చేసేవారు ఉత్తములు, ఆత్మ ఉపాసన చేసేవారు ఉత్తమోత్తములు. ఈ విధంగా అవగతం చేసుకుని అంచెలంచెలుగా నీ ఉపాసన స్థితిని పెంచుకొని ఆత్మ ఉపాసన సిద్ధిని సాధించి నిరంతరం బ్రహ్మానందంలో రమించు, తరించు. వచ్చే అధ్యాయంలో గ్రంథకర్త ఏ విధంగా అనుగ్రహం పొందింది, సాయి ఏ విధంగా ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించింది శ్రవణం చేయండి. పరమ గురువు షిరిడి సాయి సమర్పణ.